ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బాలీవుడ్ నటి లీసా హేడెన్ పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తిని పెళ్లాడడం ఇప్పుడు వివాదాస్పదమైందండోయ్. బ్రిటన్లో స్థిరపడ్డ పాకిస్తాన్కి చెందిన డీనో లాల్వానీతో ఇటీవలే లీసా హేడెన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ టైంలో పాకిస్తాన్కి చెందిన వ్యక్తిని పెళ్లాడతావా అంటూ సోషల్ మీడియాలో లీసా హేడెన్ని కడిగి పారేస్తున్నారు కూడా. నిజానికి లీసా హేడెన్ పూర్తిగా ఇండియన్ కాదు, ఇండియన్ ఆస్ట్రేలియన్. చాలా దేశాల్లో ఆమె పెరిగింది. బాలీవుడ్ తెరపై అడపాదడపా కనిపిస్తున్న లీసా హేడెన్ తెలుగులో రచ్చా సినిమాలో ఐటెం సాంగ్లో చిందేసిన సంగతి తెలిసిందే. తన పెళ్లి తర్వాత ఇలా వివాదాస్పదం కావడంపై గుస్సా అయిన లీసా వివాదానికి పొలి స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా చేసేస్తుంది. డినో లాల్వానీ తండ్రి భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోక ముందు పుట్టారని పేర్కొంది. ప్రపంచం ప్రేమించే వారిని కోరుకుంటుంది, ద్వేషించే వారిని కాదు అంటూ ముక్తాయింపునిచ్చింది లీసా హేడెన్. తన పెళ్లి విషయాన్ని ప్రకటించిన కాసేపటికే ఆ పెళ్లి చుట్టూ వివాదం ముసురుకోవడంతో ఇలా స్పందించక తప్పలేదు ఆవిడకి. ఇంతకీ లీసా హేడెన్ క్లారిటీ ఇచ్చిందా లేదా క్లాస్ తీసుకుందా అంటే రెండేదే కరెక్ట్ అని చెప్పాలి. మన టెన్నిస్లో సంచలనం సృష్టించిన సానియా మిర్జా పాకిస్తానీ క్రికెటర్ని పెళ్లి చేసుకోలేదా? అలా అని ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో సానియాని వివాదాల్లోకి లాగేస్తారా? ఇది మరీ టూ మచ్గా లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.